తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి అభిషేకం నిర్వహించి పొంగళ్లు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వారం రోజులుగా జరుగుతున్న గంగమ్మ జాతరలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు రాత్రి ఆలయ ప్రాంగణంలో బంకమట్టితో గంగమ్మ తల్లి విశ్వరూపం ఏర్పాటు చేసి రేపు తెల్లవారుజామున అమ్మవారి చెంపపై గొడ్డలితో నరకడంతో జాతర ముగుస్తుంది. ఇక తిరుమలలో జాతరకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మురళి, గంగమ్మ జాతరకు సంబంధించి విశేషాలు ఏంటి? ఇక్కడికి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సంజయ్, జాతరను పురస్కరించుకొని ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయిందని చెప్పక తప్పదు. ప్రస్తుతం మనం ఆలయం ముంగిట ఉన్న పరిసరాలు చూస్తున్నాం. నిజంగా ఇసుకేస్తే రాలనంత జలం మొత్తం గంగమ్మ ఆలయ పరిసరాల్లో కనిపిస్తోంది. సర్వదర్శనానికి దాదాపుగా 4-5 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. తిరుపతి గంగ జాతర రాయలసీమలోనే అత్యంత ప్రసిద్ధి కలిగింది. మొత్తంగా దీన్ని వేషాల జాతర అని కూడా అంటూ ఉంటారు. మొత్తం వారం రోజుల పాటు గంగ జాతర అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. రోజుకో వేషం ధరించి భక్తులు గంగమ్మను దర్శించుకుంటూ ఉంటారు. ఆఖరి రోజు అంటే గత మంగళవారం జాతర చాటింపుతో ప్రారంభమైంది. ఇవాళ అసలు సిసలు జాతర. ఈ నేపథ్యంలోనే మొత్తం వేషాలు ధరించుకొని స్వామి అమ్మవారిని దర్శించుకుని పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. మనతో పాటు ఆడవేషం వేసిన భక్తులు. ఈ జాతరలో ప్రత్యేకత అంటే అబ్బాయిలంతా కూడా ఆడవేషం వేసుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇదే ఫస్ట్ టైం ఇంతకుముందు వేసావా? ఫస్ట్ టైం సార్, ఫస్ట్ టైం సార్. మొక్కుందా? అవును సార్. ఇది అంటే ఆడవేషం ధరించుకొని వచ్చి మనతో పాటు చాలా మంది చూడొచ్చు. మనం తలపైన దీన్ని 1000 కళ్ళ దుత్త అంటారు. ఒక కొండను తల మీద పెట్టుకొని ఆలయం అంతా కూడా కలిగి తిరుగుతూ ఉంటారు. ఆ మేరకు తమ మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. మొత్తం మొదటి 3 రోజులు తోటి వేషం, బైరాగి వేషం, బండ వేషం, సున్నపు కొండలు, అటు సప్పరాళ్ళు, ఇంకా మాతంగి, చివరకు దొరవేషం, ఇలా మొత్తం వారం రోజుల పాటు రోజుకో వేషం ధరించి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. మొత్తం ఆలయ పరిసరాలంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే మంత్రి పెద్దిరెడ్డి, అంతకుముందు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఇతర అనేక మంది ప్రముఖులంతా కూడా వచ్చి అమ్మవారికి సారె సమర్పించి వెళ్ళడం జరిగింది. ఆలయం మొత్తం ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కడప, అనంతపూర్ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈవేళ ఆలయానికి చేరుకున్నారు. భక్తులతో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయిన కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్యూ లైన్లు, దాదాపు ఒక ప్రత్యేక క్యూ లైన్, 4-5 రకాల క్యూ లైన్ నడుపుతూ ఉన్నారు. అన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. మరోవైపు ఆలయం వెలుపల జంతు బలులు, కోళ్లను, మేకలు, పొట్టేళ్లు, ఈ జంతు బలులు నిర్వహించే కార్యక్రమం యథేచ్ఛగా కొనసాగుతోంది. నిజానికి జంతు బలుపై నిషేధం ఉన్నప్పటికీ జాతర రోజు ఇవేవి కూడా అమలయ్యే పరిస్థితి కనిపించట్లేదు. పూర్తిగా ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మొత్తంగా తిరుపతిలో జాతర హడావుడి అంతా ఇంత కాదు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వేషం ధరించి దర్శించుకుంటూ ఉంటారు. మనం చూడొచ్చు రకరకాల వేషాలు ధరించుకొని ఇక్కడ అనేక ప్రాంతాలు. ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రగిరి. ఈ చంద్రగిరి అంటే మొత్తం ఇది చెప్పినట్టుగా జిల్లాలో ఉన్న అనేక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ జాతరలో అమ్మవారిని దర్శించుకేందుకు రావడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక జనరల్ క్యూ లైన్కు దాదాపు 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఆలయం వెలుపల కూడా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వేచిస్తారు. ఇంకా పొంగళ్ళు పెట్టే భక్తులు, ఎందుకంటే ఇవాళ నుంచి వచ్చే 5 వారాల పాటు, వచ్చే 5 మంగళవారాలు ఈ మొత్తం పొంగళ్ళు పెట్టే కార్యక్రమం కొనసాగుతుంది. దాదాపు అత్యంత వైభవంగా ఈ జాతర జరుగుతోంది. సంజ, మురళి, మనం చూస్తే తిరుపతిలో నిర్వహిస్తున్న ఈ గంగమ్మ జాతరలో ఆ వేషాలు వేసుకొని రావడం అనేది ఆ జాతర యొక్క ప్రత్యేకతగా తెలుస్తోంది. మనం చూస్తే పుష్ప 2లో కూడా అల్లు అర్జున్ అదే గెటప్ లో కనిపించారు. ఇది గంగమ్మ జాతరే అని వరల్డ్ వైడ్ గా కూడా ఫేమస్ అవడం జరిగింది. అసలు ఆ అలంకరణ వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటి? ఎందుకు భక్తులు ఆ వేషధారణలో అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు? నిజానికి తిరుపతిని ఇది వరకు ఒక పాలెగాడు,
మొత్తం ఆ మహిళలంతా కూడా తీవ్రంగా పట్టి పీడించేవాడు. ఈ పాలెగాడి బారిన పడకుండా మహిళలంతా కూడా ఇళ్లకే పరిమితమై ఉంటారు. ఎవరైతే ఈ పాలెగాళ్ళ యొక్క కష్టాలను చెప్పుకునేందుకు అందరూ కలిసి ఒక భగవంతుని వేలుకుంటే ఈ తిరుపతికి శివారులో ఉన్న అవిలాల అనే ప్రాంతంలో గంగమ్మ తల్లి ఉద్భవిస్తుంది. అయితే తనను ఎవరైతే పాలెగాడిని సంహరించేందుకు గంగమ్మ అతని కోసం వెతికే ప్రయత్నం చేస్తుంది. అయితే గంగమ్మకు కనిపించకుండా పాలెగాడు అనేక చోట్ల ఊర్లో చాలా చోట్ల తను దాంకుంటాడు. అయితే వాడిని వెతికే క్రమంలో గంగమ్మ రోజుకో వేషం ధరించి తోటి వేషం, బైరాగి వేషం, బండ వేషం, సున్నపు కుండల వేషం, మాతంగి వేషం ఇలా రోజుకో వేషం ధరించి పాలెగాడిని పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమవుతుంది. చివరకు గంగమ్మ చాలా తెలివిగా దొరవేషం కట్టి వస్తుంది. దొరవేషం ఎప్పుడైతే గంగమ్మ కట్టిందో స్వయంగా ఆ బ్రిటిష్ దొరే వచ్చాడనుకుని పాలెగాడు గంగమ్మ ముందుకెళ్తాడు. కానీ గంగమ్మ ఒక్కసారిగా తన విశ్వరూపం చూపించి తాను దొర కాదని, తాను గంగమ్మని చాటి చెప్పి ఇక్కడ ఈ గుడి ఆవరణలోనే ఆ పాలెగాడిని సంహరిస్తుంది. ఆ పాలెగాడిని సంహరించే సమయంలో అమ్మవారు ధరించిన వేషమే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వేషం కాబట్టి ఏదైతే ఈ వేషాల వెనక ఇంత కథ ఉంది. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ప్రతీకగా వారం రోజుల పాటు జరిగిన ఎవరైతే పాలెగాడిని వెతకడం కోసం గంగమ్మ ధరించిన వేషాలకు గుర్తుగా ఆమె ధరించిన వేషాలే భక్తులు వారం రోజులు ధరించి ఆలయానికి వచ్చి మొక్కుంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అందరూ కూడా ఇదంతా కూడా రకరకాల వేషాలు ధరించుంటారు. ఇదంతా కూడా దీన్ని కూడా ఒక సున్నపు కుండలు అంటారు. మనం చూడొచ్చు ఒక 1000 కళ్ళ దుత్త లోపల కర్పూరం వెలిగించి ఆలయం చుట్టూ కూడా తల మీద పెట్టుకొని మొత్తం చెల్లించుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము కలిగిరి నుంచి వచ్చామండి. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం అమ్మవారి దర్శనానికి. ఈ గంగా జాతర బాగా జరుగుతుంది. మాకు చాలా మనతో పాటు పుష్ప గెటప్ ఉన్నారు. సమయానికి పుష్ప గెటప్ మనకు లైవ్ లో దొరికినారు. ఏంటి ఈ గెటప్ ఏంటి, ఎలా ఉంది గెటప్? మాతంగి వేషం వేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ పుష్పతో ఇంకా కొద్దిగా ఈ ప్రాంతం యొక్క ఈ జాతర యొక్క ప్రాముఖ్యత అంతా పాన్ ఇండియా మూవీ అవడం వల్ల మొత్తం దేశం అంతా కూడా తెలుస్తూ ఉంది. దీనివల్ల మన సంస్కృతి సంప్రదాయాలు, మన ట్రెడిషన్స్ అంతా కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి. మాది ఊరే చిత్తూరు. మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు. ప్రతి ఇయర్ నేను ఇక్కడికి వచ్చి వేస్తూ ఉంటాను. అల్లు అర్జున్ ఫ్యానా, మామూలుగా వేసావా? జనరల్గా మాతంగి వేషం వేస్తాను, కానీ ఈసారి ఏమంటే పుష్ప అది ట్రెండ్, సరే ఈసారి కొత్తగా ట్రై చేద్దామని ఈ విధంగా వేసిన. పుష్ప ఇది గుడి ముందు అలా అనకూడదు, వెళ్ళండి. అంటే మనం చూసాము ఒక్కసారిగా, అంటే ఒక పుష్ప గెటప్ లో నిజానికి గత 5 రోజులుగా చాలా మంది ఇదే తరహాలో పుష్ప గెటప్ వేసుకొని అమ్మవారు దర్శించుకునే కార్యక్రమం కొనసాగుతుంది. అదే కాకుండా చాలా రకాలు ఇంకా అంటే పౌరాణిక పాత్రలు, కృష్ణుడు కావచ్చు, దుర్యోధనుడు, అర్జునుడు, ఇలా పౌరాణిక పాత్రలు కూడా ధరించి అమ్మవారిని దర్శించుకునే కార్యక్రమం ఇవాళంతా కూడా కొనసాగుతుంది. ఇవాళ అర్ధరాత్రికి ఈ తిరుపతి గంగ జాతర ముగుస్తుంది. సంధ్య, రైట్ మురళి.